శుభోదయం. ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఓం నమ శివాయ. శివాయ గురువే నమ. ఈరోజు జూలై 5, 2025 శనివారం రోజున పంచాంగం విశేషాలు తెలుసుకుందాం. విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతు ఆషాఢమాస శుక్లపక్ష దశమి ఈరోజు సాయంత్రం 6:21 వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏకాదశి ప్రారంభమవుతుంది. సూర్యోదయం ఈ రోజున ఉదయం 5:47 అవుతుంది. అదేవిధంగా సూర్యాస్తమయం సాయంత్రం 6:55 అవుతుంది. నక్షత్రము స్వాతి నక్షత్రం రాత్రి 8:04 వరకు ఉంటుంది. ఆ తర్వాత విశాఖ నక్షత్రము ప్రారంభమవుతుంది. వర్జము ఈ తెల్లవారుజామున 2:07 నుండి 3:56 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 6:30 నుండి 7:36 వరకు ఉంటుంది. ఈ రోజు నుండి పునరసు కార్తె ప్రారంభమవుతుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. అదేవిధంగా దుర్ముహూర్తం 1 గంట పగలు 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. ఈ రోజున ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున అనుకున్న పనులన్నీ కూడా సులభంగా జరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించినా కూడా అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారం కుల వృత్తుల వారికి ఈ రోజున ధనలాభం అనేది సామాన్యంగా ఉంటుంది. అంటే నష్టాలు రాకపోయినా పెద్ద లాభాలు రావు, సామాన్య లాభాలు ఉంటాయి. ఈ రోజంతా ప్రశాంతంగా దైవచింతనతో గడుపుతారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొత్త కార్యక్రమాలకి శ్రీకారము చుడతారు. అదేవిధంగా ఫార్మా, కన్స్ట్రక్షను, సినీ రంగాల వారికి కూడా అందులో పెట్టుబడి పెట్టిన వారికి అనుకూలంగా ఉంది. కిరాణా, హోల్సేల్, రిటైల్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. సిమెంటు, ఇసుక, ఇటుక వ్యాపారం చేసే వారికి కూడా అనుకూలంగా ఉంది. మత్స్యకారులకు కూడా అనుకూలంగా ఉంది. ఈ రోజున అంటే పెద్దగా లాభాలు లేకపోయినా నష్టాలు లేకుండా సామాన్య లాభాలు ఉంటాయి. కొత్త పనులకు మాత్రం శ్రీకారం చుట్టవచ్చు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజున అనుకోని ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. దైవచింతన కలిగి ఉంటారు. విదేశీ ప్రయాణాలకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలతలు ఉంటాయి. అదేవిధంగా తీర్థయాత్రలకు పోయే అవకాశం కూడా ఉంది. ఆ వైపుగా మీరు ప్రయత్నాలు చేస్తారు, అవి అనుకూలిస్తాయి. అదేవిధంగా సినీ రంగ కళాకారులకి, రాజకీయ నాయకులకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి కనపడుతుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈ రోజున కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అనుకోని విధంగా ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. విదేశీయానం వైపు ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలత ఉంది. అదేవిధంగా వాహన యోగం కూడా ఉంది. ఈ రోజున వాహనం కొనేటువంటి ప్రయత్నాలు చేస్తే కనుక సానుకూలత ఉంది. అనారోగ్య సమస్యలు కూడా తీరేటువంటి అవకాశము ఉంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజున కొంత వ్యతిరేక పవనాలు వీచేటువంటి అవకాశం ఉంది. వ్యాపారంలో ధన నష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. కుల వృత్తుల్లో కూడా పెద్దగా లాభాలు వచ్చేటువంటి అవకాశం కనపడడం లేదు. దగ్గరి వాళ్ళతో గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రులతో అనుకోని సమస్యలు ఏర్పడేటువంటి, చికాకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా మీ కార్యాలయంలో పనిచేసేటువంటి స్థలంలో కూడా ఉన్నతాధికారులతో కొంత చికాకు ఏర్పడేటువంటి, టెన్షన్ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. నోరు జారకుండా జాగ్రత్తగా మీరు చాతుర్యంతో మీరు మెదిలినట్టయితే ఈ రోజున దాని నుండి బయటపడవచ్చు. కొత్త అప్పులు చేయకండి. మీరు తీసుకున్నటువంటి అప్పులు తీర్చే అవకాశం ఉంది. కొత్త అప్పులు మాత్రము చేయడానికి అస్సలు ప్రయత్నం చేయకండి. అనవసరమైనటువంటి వివాదాల్లో తలదూర్చకండి. పూచికత్తుల వైపు అసలు సంతకం పెట్టకండి. వ్యక్తిగతంగా మీరు వేరే వాళ్ళకి పూచికత్తులపై సంతకం పెట్టినట్టయితే ఇరుక్కుని పోయేటువంటి అవకాశం ఉంది. కనుక ధన నష్టము అయ్యేటువంటి అవకాశం ఉంది. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజున ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేస్తారు. వ్యాపారంలో ఉన్నటువంటి వారు ఎక్స్పాన్షన్ వైపుకు ఆలోచిస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నత ఉద్యోగుల నుండి కొంత ఒత్తిడి ఎదుర్కొన్నా కూడా మీకు సానుకూలత మీ మాటల చాతుర్యంతో, మీ కష్టపడేటువంటి మనస్తత్వంతో, అంటే సమస్యను మీరు ట్యాకిల్ చేసేటువంటి విధానంతో మీరు బయటపడే అవకాశం ఉంది. ఈ రోజున వ్యాపారస్తులకు
సామాన్య లాభాలు ఉన్నాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడిపే అవకాశము ఈ రోజున ఎంతైనా ఉంది. కన్యా రాశి. కన్యా రాశి వారు ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ రోజున కొత్త పెట్టుబడులకి ఆలోచిస్తారు. కొత్త పెట్టుబడులకు ధన సేకరణ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. కుల వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా సానుకూలత ఉంది. విద్యార్థులకు కూడా ఈ రోజున కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వారికి, ఎంట్రన్స్ రాసేటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు సమసిపోయేటువంటి అవకాశం ఉన్నది. తులారాశి వారు ఈరోజు మానసిక ప్రశాంతత ఉంటారు. చిన్న చిన్న సమస్యలు ఏర్పడ్డా కూడా వారి చాతుర్యతతో సమస్యను పరిష్కరించుకొని ఈజీగా బయటపడతారు. వృత్తి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి సామాన్యమైనటువంటి లాభాలని, అంటే ఫ్రీలాన్సర్స్ కూడా ఈ రోజున సామాన్యమైనటువంటి లాభాలు ఉన్నాయి. అనుకోని సోర్సెస్ నుండి కూడా ఈ రోజున ధనయోగం, ధన ప్రాప్తి, ధన ప్రయోజనాలు జరిగేటువంటి అవకాశము ఉంది. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ రోజున వాహన యోగం ఉంది. కొత్త వాహనాలు కొనేటువంటి ఆలోచనలు కనుక చేసినట్టయితే ఈ రోజున చాలా సానుకూలత ఉంది. ఉద్యోగ రంగంలో, ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగ రంగంలో, కార్యాలయంలో ఉన్నతాధికారులతో కొంత ఒత్తిడి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. చికాకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మీ మాటల చాతుర్యంతో, ఓపికతో, సహనంతో ఆ సమస్య నుంచి బయటపడతారు. వ్యాపారస్తులు పెద్దగా ధనలాభం లేకపోయినా, అంటే భారీ ధనలాభాలు లేకపోయినా సామాన్య లాభాలతో బయటపడతారు. అదేవిధంగా కుల వృత్తులు చేసేవారికి కూడా ఈ రోజునటువంటి సామాన్య లాభం ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. దైవ చింతనతో ఈ రోజున మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు, దగ్గర వాళ్ళతో ఈ రోజున దైవ దర్శనం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేటువంటి అవకాశం ఉంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ రోజున సామాన్య లాభాలు ఉంటాయి. కుల వృత్తుల్లో చేసేవారికి, అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ రోజున సామాన్యంగా ఉంటుంది. చేసే పనుల్లో కష్టపడేంత వరకు కూడా ఆ ఫలితము దక్కుతుంది. కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఔషధ సేవనం కూడా ఈ రోజున కనపడుతుంది. అదేవిధంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి, అప్రమత్తత తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కనుక వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి సామాన్య లాభం ఉంది. విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా చక్కటి రోజు. ఈ రోజున రుణ బాధలు వెంబడిస్తాయి. అంటే అంతకుముందు తీసుకున్నటువంటి అప్పులు తీర్చడానికి మీపై ఒత్తిడి ఏర్పడే అవకాశము ఈ రోజున ఉంది. మీ మాటల చాకచక్యంతో, చాతుర్యంతో ఆ సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంది. మకర రాశి. ఈ రాశి వారికి ఈ రోజున శత్రువులపైన విజయం సాధిస్తారు. అదేవిధంగా ఇన్ని రోజులు పోస్ట్ పోన్ అయినటువంటి, వాయిదా పడినటువంటి పనులు కూడా మళ్ళీ పునః ప్రారంభమవుతాయి. అనుకోని సోర్సెస్ నుండి శుభవార్త వింటారు. మీ సంతానం కూడా అభివృద్ధిలోకి వస్తుంది. సంతానం ద్వారా మీరు శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. దైవచింతనతో గడుపుతారు. దైవ దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకి సామాన్య లాభాలు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కుల వృత్తుల వారికి కూడా ఈ రోజున సామాన్యంగా ఉంది. ఉద్యోగులు, ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. కుంభరాశి వారికి ఈ రోజున వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు కూడా సామాన్య లాభాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రోజున శుభకార్యాలకు ప్రయత్నించేవారు, అంటే వివాహాది ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈరోజు కొంత ధన వ్యయమయ్యేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొంత మేరకు ధన నష్టమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ధనం ఏమైనా కూడా సామాన్య లాభాలతో బయటపడేటువంటి అవకాశం ఉంది. ఈ రోజున కొత్త అవకాశాలు, వ్యాపారస్తులకి జాయింట్ వ్యాపారంలో అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త ఒప్పందాల మీద సంతకాలు పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది. తదుపరి మీనరాశి వారికి ఈ రోజున కొత్త మార్గాల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు అనుకోని విధంగా, అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది. క్రీడాకారులకి, కళారంగంలో ఉన్న వారికి, రాజకీయ నాయకులకి కొత్త అవకాశాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఫార్మా రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారికి, ఇటుక, ఇనుము రంగంలో ఉన్నటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, రిటైలర్స్కి, హోల్సేలర్స్కి కూడా చాలా చక్కటి
అవకాశాలని, కొత్త వ్యాపారాల వైపు శ్రీకారం చుడతారు. కొత్త ఒప్పందాల మీద సంతకాలు పెట్టేటువంటి అవకాశం ఉంది. వ్యాపారం ఎక్స్పాన్షన్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కుల వృత్తుల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ రోజున ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అనుకోని సోర్సెస్ నుండి ఒక శుభవార్త అయినటువంటి అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా మీన రాశి వారు ఉల్లాసంగా, దైవచింతనతో, మానసికంగా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు చేసి ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి కొత్త ఆలోచనలు చేసి అటు దిశగా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంది. దానికి కూడా చాలా సానుకూలతగా ఉంది. ఈ రోజున దశమి స్వాతి నక్షత్రం ఉన్నందున మీరు పెట్టుకున్నటువంటి ప్రయాణాలు కూడా చాలా శుభదాయకంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా స్నేహితులతోటి ఏదైనా కార్యక్రమం అంటే వ్యాపారం కనుక ప్రారంభించినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రోజున స్వాతి నక్షత్రంలో ముఖ్యంగా అన్నప్రాశన, చెవులు కొట్టించడం ఇటువంటి పనులకి చాలా శుభకరమైనటువంటిది. అదేవిధంగా గర్భాధానం కూడా ఈ రోజున చేయవచ్చు. స్వాతి నక్షత్రంలో కొత్త వాహనాలు తీసుకోవచ్చు. కొత్త వాహనాలు తీసుకున్న తర్వాత ఈ రోజున ప్రారంభించవచ్చు. అదేవిధంగా కొత్త వస్త్రాలు తీసుకున్న ఈ రోజున ధరించవచ్చు. అదేవిధంగా ఆభరణాలు, తర్వాత దేవునికి సంబంధించినటువంటి వెండి పాత్రలు కూడా ఈ రోజున ప్రారంభించవచ్చు. కంప్యూటర్ కోర్సులు చేరడానికి కూడా ఈ రోజున అద్భుతమైనటువంటి రోజు. అన్ని రాష్ట్రాల వారి గురించి చెప్తున్నాం. అదేవిధంగా విదేశీయానానికి ప్రయత్నించేవారు ఈ ద్వాదశ రాశుల్లో ఎవరు ప్రయత్నించినా కూడా ఈ రోజున చాలా చక్కటి ఫలితం స్వాతి నక్షత్రము అనుకూలిస్తుంది. ఈ ద్వాదశ రాశుల వారి చెప్పినటువంటి ఈ దినఫలాలని మీ నక్షత్రాలు, జన్మ నక్షత్రాలని పోల్చుకొని పంచాంగాలు చూసుకున్న తర్వాత వాటిని నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేయండి. అందరికీ శుభం.